హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ సాధక్ అండ్ ఐక్యూ అకాడమీ. ఈరోజు మన వీడియోలో 30 జూన్ 2021 ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్స్ ఏమంటే మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ పేజీ నెంబర్ 6లో ఉందన్నమాట. ఇట్ ఈస్ అబౌట్ ది యాంటీ టెర్రర్ లాస్ గురించి అనమాట. ఈ ఆర్టికల్ మేము ఏం డిస్కస్ చేస్తామంటే ప్రజెంట్ ఇండియన్ గవర్నమెంట్ చాలా వరకు లాస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది టు కంట్రోల్ ది టెర్రరిజం ఇన్ ఇండియా. ఓకే, ఈ లాస్ని మిస్యూజ్ చేసి కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఏంటంటే ఇన్నోసెంట్స్ని, అలాగే ఎవరైతే గవర్నమెంట్కి ఆపోజిట్గా మాట్లాడుతున్నారో, ఎవరైతే మనకు ప్రొటెస్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని కూడా ఏంటంటే మనకు కావాలని ఈ టెర్రరిజం లాస్లో ఇరికించి వాళ్ళని జైలుకి పంపిస్తున్నారనమాట. సో దీని బేసిస్కి మన సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా చాలా కేసుల్లో ఈ టెర్రర్ లాస్ని కావాలని మిస్యూజ్ చేస్తున్నారనే పాయింట్లో మనకు క్వశ్చన్ చేయడం జరిగిందనమాట. అలాగే మనం 16th జూన్ కూడా మనం దీని గురించి డిస్కస్ చేస్తాం. ఎస్పెషలీ UAPA అని అంటే నథింగ్ బట్ ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఈ యాక్ట్ని బేస్ చేసుకుని చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేస్తాం ఈ ఆర్టికల్లో. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది టార్చర్ అండ్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్లో చాలా వరకు ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్స్ అనే వాళ్ళు ఏంటంటే వాటికల్ ఇక్కడ టార్చర్ని చాలా మెయిన్ టూల్గా యూజ్ చేస్తున్నారు. అంటే కొట్టడం కానీ, లేదంటే వాళ్ళకి చాలా థర్డ్ డిగ్రీ ఇంప్లిమెంట్ చేయడం కానీ, అంటే ఎవిడెన్స్ లేదా కన్ఫెషన్ కోసం అని చెప్పేసి మనకు వాళ్ళ దగ్గర నుంచి నిజం రాబడడం కోసం టార్చర్ని మెయిన్ టూల్గా యూజ్ చేస్తున్నారు. బట్ ఈ టార్చర్ అనేది మెయిన్ టూల్ కాదు, ఇది లాస్ట్ ఫైనల్ స్టేజ్లో యూజ్ చేయాలి అని చెప్పేసి మనకు చాలా వరకు రిపోర్ట్స్ ఇవ్వడం జరిగిందనమాట. దీనివల్ల మనకు హ్యూమన్ రైట్స్ కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు జాన్ ఈ మెండెస్ అనే పర్సన్, అర్జెంటీనియన్ పర్సన్ అనమాట ఈయన. సో ఈయన చెప్పినటువంటి ఇంపార్టెంట్ బేసిక్ ప్రిన్సిపల్స్ గురించి డిస్కస్ చేస్తాం ఈ ఆర్టికల్లో. ఇది కొద్దిగా ఫేమస్ అయిందన్నమాట రీసెంట్ టైమ్స్లో. సో దీని టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది న్యూ లాస్. ఓకే, న్యూ లా తీసుకొస్తున్న న్యూ బిల్ అన్నమాట 2021 అబౌట్ ది సినిమాటోగ్రఫీ. అండ్ నథింగ్ బట్ ఏంటంటే సెన్సార్ బోర్డ్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బేసిక్ అమెండ్మెంట్ చేశారనమాట. సో ఇవి కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేస్తాం. బట్ ప్రజెంట్ వచ్చేసి మనకు ఈ ప్రజెంట్ అమెండ్మెంట్ బిల్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ డేటా మనం డిస్కస్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది ఒపెక్ గ్రూప్ సంబంధించిన అనమాట. ఒపెక్ అనేది నథింగ్ బట్ ఏంటంటే ఒక ఆయిల్ కంపెనీ, నథింగ్ బట్ ఈ ఆయిల్ కంట్రీస్ గ్రూప్ అనమాట. ఇది ప్రజెంట్ ఇండియాలో ఆయిల్ ప్రైస్ పెరిగిపోతుంది కదా, ఆల్మోస్ట్ మనకు డీజిల్ వచ్చేసి కోర్స్ పెట్రోల్ కూడా 100 దాటిపోయింది అనమాట. సో దీనికి బేస్ చేసుకుని మనకు ఫారెన్ మినిస్టర్ వచ్చేసి మనకు చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం ప్రహ్లాద్ జోషి కూడా మనకు ఇది వచ్చేసి నెక్స్ట్ అబౌట్ ది ఒపెక్ గురించి అనమాట. ఒపెక్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఆయిల్ సంబంధించినటువంటి కంట్రీస్ గ్రూప్ అనమాట. ఇది ఈ గ్రూప్లో మనకు ఇండియన్కి ఒక సేయింగ్ చెప్పడం జరిగింది అనమాట. ఏమంటే ప్రజెంట్ ఇండియాలో ఆల్మోస్ట్ ఆయిల్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆయిల్ ప్రైస్ని తగ్గించాలి, లేదంటే మేము ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ సోర్స్ చూసుకుంటామని చెప్పేసి మనకు మనకు పెట్రోలియం మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పడం జరిగిందనమాట. సో దీని బేసిస్ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ డేటా డిస్కస్ చేస్తాం ఈ ఆర్టికల్లో. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లాస్ట్ ఆర్టికల్ అబౌట్ ది వాటి కరెన్సీ స్వాపింగ్. ఓకే, కరెన్సీ స్వాపింగ్ మనకు శ్రీలంకతో మనకు $1 బిలియన్ ఇండియా వచ్చేసి డీల్ చేసుకోబోతుంది చెప్పడం జరుగుతుంది అనమాట. సో దీని బేసిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ గురించి డిస్కస్ చేస్తాం ఈ ఆర్టికల్స్. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ టుడే వీ హ్యావ్ and we'll discuss each and every article in detail. Once again, welcome to IAS Sadak and IQ Academy. The first important article వచ్చేసి మనకు అబౌట్ ది టెర్రర్ లాస్ గురించి అన్నమాట. ఈ టెర్రర్ లాస్ అనేది మనకు ఇండియాలో చాలా అంటే మనకు ఫస్ట్ 1962 నుంచి మనకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి అన్నమాట. ఎందుకంటే అప్పటి నుంచి మనకు టెర్రరిజం చాలా వరకు డెవలప్ అవుతుంది అండ్ ఇండియాలో, ఎస్పెషల్లీ ఫ్రమ్ పాకిస్తాన్ సైడ్ నుంచి మనకు కాశ్మీర్ కావాలని చెప్పేసి. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం వచ్చేసి మనకు స్టార్టింగ్ నుంచి మనకు ఈవెన్ 1951 నుంచే మనకి ఏంటంటే చాలా వరకు లాస్ అనేది ఉన్నాయి మనకు అగైన్స్ టెర్రరిజం గురించి. బట్ ఇంపార్టెంట్గా చూసినట్టు మనం డిస్కస్ చేసినట్టు దేర్ ఆర్ 4 ఇంపార్టెంట్ టెర్రర్ లాస్ అనమాట. వన్ ఈస్ తాడా అండ్ నథింగ్ బట్ టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రక్షన్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి 1985లో రావడం జరిగిందనమాట. 95 వరకు ఈ యాక్ట్ అనేది అమల్లో ఉందన్నమాట. What is the main reason for the formation of TADA is abolition of ఖాళిస్తాన్ టెర్రరిజం అనమాట. ఖాళిస్తాన్ అనేది నథింగ్ బట్ పంజాబ్లో స్టార్ట్ అయిన టెర్రరిజం అనమాట. ఇది ఈ పంజాబ్లో చాలా వరకు పీపుల్ అనేవాళ్ళు పంజాబ్ స్టేట్ని సపరేట్ కంట్రీగా మార్చాలని చెప్పేసి మనకు ఇన్సర్జెంట్ మూవ్మెంట్ తీసుకురావడం జరిగింది. సో ఈ మూవ్మెంట్ని సపరేట్ చేయడం కోసం అని చెప్పేసి మనకు ఈ తాడా అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారనమాట. దాని తర్వాత మనకు పోటా అని చెప్పేశారు, అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్టివిటీస్ అని చెప్పేసి. ఇది వచ్చేసి మనకు 2002 నుంచి 2004 వరకు అమల్లో ఉండింది. అలాగే మనకు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, అలాగే మనకు UAPA అంటే నథింగ్ బట్ ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి. అంటే ఈ రెండు ప్రజెంట్ అయితే మనకు ఈ పోటా అండ్ టాడా రెండు మన ప్రజెంట్ అమల్లో లేవన్నమాట. కొన్ని అప్లికేషన్స్ వల్ల ఈ రెండింటిని రిమూవ్ చేశారు. ప్రజెంట్ మనకు NSA అండ్ UAPA మాత్రమే ప్రజెంట్ టెర్రరిజం కంట్రోల్ చేయడం కోసం ఉన్నటువంటి ఏజెన్సీస్ అనమాట. ఈ రెండు యాక్ట్స్ అనమాట, 2 బిల్స్.
ప్రెజెంట్ ఇక్కడ మనకు ఆర్టికల్ ఏం డిస్కస్ చేస్తున్నామంటే వాట్ వి కాల్ యాంటీ టెర్రర్ లాస్ని యూజ్ చేసుకొని ఓవర్ క్రిమినలైజింగ్ అంటే ఓవర్ క్రిమినలైజేషన్ నథింగ్ బట్ ఏంటంటే కావాలని క్రిమినల్ కాని వాళ్ళని కూడా ఏంటంటే కావాలని ఇరికిస్తున్నారు ఈ లాస్లో. ఓకేనా, రీసెంట్గా మనం చూసామన్నమాట 16th జూన్లో. నథింగ్ బట్ ఇక్కడ ఏమంటే ఈ లాస్లో ఎస్పెషలీ లాస్ట్ ఇయర్ 2019లో వాట్ కాల్ 2019 ఏంటంటే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రావడం జరిగిందనమాట. ఈ బిల్కి ఆపోజిట్గా ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా చాలా వరకు మనకు అజిటేషన్ జరిగాయి అనమాట, ప్రొటెస్ట్ జరిగాయి. ఈ ప్రొటెస్ట్లో చాలా వరకు స్టూడెంట్స్ అరెస్ట్ చేశారు. కొంతమంది స్టూడెంట్స్ యూనివర్సిటీ స్టూడెంట్స్ని వాట్ వి కాల్ ఈ యాక్ట్ బేస్ చేసుకుని వాట్ ఈస్ దట్ యాక్ట్ అంటే నథింగ్ బట్ UAPA, దట్ ఈస్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఈ యాక్ట్ బేస్ చేసుకొని స్టూడెంట్స్ని ఏంటంటే బ్లేమ్ చేస్తూ క్రిమినలైజ్ చేస్తూ అలాగే వాళ్ళని టెర్రరిస్ట్ అని చెప్పేసి మనకు గవర్నమెంట్ ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగిందనమాట. బట్ ఫైనల్గా కోర్ట్స్ వచ్చేసి మనకు వీళ్ళకి ఎలాంటి టెర్రరిజం యాక్టివిటీస్ అంటే టెర్రరిస్ట్లో ఎలాంటి లింక్ లేవు. బట్ ఎందుకు గవర్నమెంట్ వాళ్ళు అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు కావాలని వీళ్ళ మీదకి వాట్ వి కాల్ టెర్రరిజం అని చెప్పేసి మనకు ముద్ర వేశారని చెప్పేసి మనకు మీ కోర్టు మేము గట్టిగా చెప్పడం జరిగిందనమాట. సో దాని బేస్ చేసుకుని మనకు చాలా వరకు మన సజెషన్స్ ఇచ్చారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో వితౌట్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్స్ మనం టెర్రరిస్టులు తెలియని ముందు ఈ యాక్ట్ బేస్ చేసుకుని మనం అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పేసి, అలాగే చాలా వరకు స్టూడెంట్స్ని అదే పొలిటికల్ పార్టీస్ అనేది మనకు ఎస్పెషలీ ఈ పొలిటికల్ ప్రెజర్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కావాలని కొంతమంది ఎవరైతే గవర్నమెంట్కి ఆపోజిట్గా ఉంటారో, ఎవరైతే గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తుంటారో అలాంటి వాళ్ళ మీద కావాలని వీళ్ళు యాంటీ నేషనలిస్ట్ అని చెప్పేసి అలాగే వీళ్ళు టెర్రరిస్ట్ అని చెప్పేసి మనకి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారనమాట. సో ఇవి మంచిది కాదని చెప్పి చెప్పడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం వచ్చేసి క్రిమినల్ జస్టిస్లో మనకు స్టేట్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఎస్పెషల్లీ డెమోక్రసీలో మనకు ప్రతి ఒక్కరికి రైట్ టు స్పీచ్ ఉంటుంది, అలాగే రైట్ టు ప్రొటెస్ట్ ఉంటుంది అనమాట. ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా క్రిమినల్స్ కాదు. అట్ ది సేమ్ సుప్రీం కోర్ట్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. ఆల్ ద క్రిమినల్స్ ఆర్ నాట్ టెర్రరిస్ట్ మే బీ క్రిమినల్స్ బట్ ఆల్ ద క్రిమినల్స్ ఆర్ నాట్ టెర్రరిస్ట్. అంటే అందరు క్రిమినల్స్ అనేవాళ్ళు టెర్రరిస్టులు కాదు, మేబీ టెర్రరిస్టులు అందరూ క్రిమినల్స్ కావచ్చేమో కానీ అందరూ టెర్రరిస్ట్ అనేవాళ్ళు క్రిమినల్స్ కాదు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఢిల్లీ హైకోర్టు అనేది. సో ఈ హైకోర్టు స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని అలాగే చాలా ఆర్టికల్స్ రావడం జరిగింది అనమాట. అంటే ఆర్డినరీ క్రైమ్ వచ్చేసి మనకు టెర్రరిజం కాదు, ఓకే, నార్మల్ క్రైమ్ వచ్చేసి మనకు టెర్రరిజం కాదు. సో టెర్రరిజం సపరేటు, ఇట్ ఈస్ అ వెరీ హీనస్ క్రైమ్, చాలా ఇది దారుణమైన క్రైమ్ అనమాట. సో కావాలని ఎవరి మీద ఒకరి మీద నింద వేసినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళకి వాట్ వి కాల్ లైఫ్లో చాలా కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు. ఎందుకంటే సొసైటీలో ఖచ్చితంగా వాళ్ళకి కొద్దిగా వాట్ వి కాల్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో గవర్నమెంట్ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కొద్దిగా జాగ్రత్తగా వాట్ వి కాల్ ఈ లాస్ ఇంప్లిమెంట్ చేయడంలో ముందుకు వెళ్ళాలని చెప్పి చెప్పడం జరిగింది గవర్నమెంట్. అదే సేమ్ కోర్టు కూడా మనకు చాలా వరకు సజెషన్స్ ఇచ్చారనమాట. సో అదే పాయింట్లో మనకు బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే మనకు ఈ తాడాలో మనకి అఫ్కోర్స్ 1985 నుంచి 1994 వరకు అప్రాక్సిమేట్గా 67,000 మనకు కేసెస్ అని ఫైల్ చేయడం జరిగింది అనమాట. అప్రాక్సిమేట్గా 67,000 కేసెస్ని ఫైల్ చేయడం జరిగింది. ఈ 67,000 కేసెస్లో నియర్లీ ఓన్లీ అప్రాక్సిమేట్లీ 7,850 మాత్రమే మనకి ఏంటంటే విక్టిమ్స్ అయ్యారనమాట. అంటే మిగతా వాళ్ళందరూ ఏంటంటే నిర్దోషులు. ఓన్లీ మనకి 7,850 పర్సన్స్ మాత్రమే కన్విక్ట్ అయ్యారనమాట. మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే మనకు చాలా వరకు అఫ్కోర్స్ ఏంటంటే మనకు వీళ్ళందరూ కూడా మనకు అప్రాక్సిమేట్గా తీసేయడం జరిగిందనమాట. అప్రాక్సిమేట్లీ 67,000లో మనకు ఎంతమంది జస్ట్ మనకు 725 పర్సన్స్ మాత్రమే, అంటే 725 పర్సన్స్ మాత్రమే మనకి ఏంటంటే ఇక్కడ మనకు విక్టిమ్స్ అయ్యారనమాట. వాటి కన్విక్ట్స్ అయ్యారు, విక్టిమ్స్ కాదు కన్విక్ట్స్ అయ్యారనమాట. అంటే మనకు ఫైనల్గా మనకు గిల్టీగా ప్రూవ్ అయ్యారనమాట. బట్ ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా మనకు నిర్దోషులే. కానీ గవర్నమెంట్ అఫ్కోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరి మీద కేసులు ఫైల్ చేశారు. బట్ వీళ్ళందరూ మిగతా వాళ్ళు ఎందుకు ఏమవుతారంటే మనకు చాలా వరకు సొసైటీలో బ్యాడ్ నేమ్ రైజ్ అవుతుంది. అలాగే చాలా వాటికల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి వాళ్ళు. అదే మనకి ఆథర్ చెప్తున్నారనమాట. అలాగే మనకి ప్రెసెంట్ ఇక్కడ మనకు అంటే అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్టివిటీస్ ద్వారా కూడా మనకి ఏంటంటే చాలా వరకు అరెస్ట్ చేశారు. ఎస్పెషల్లీ ఈ ప్రజెంట్ ఈ టైంలో రీసెంట్ టైమ్స్లో కూడా మనకు ఈ యాక్ట్ ద్వారా చాలా మంది అరెస్ట్ చేశారు. కానీ దీంట్లో 155 మెంబర్స్ మాత్రమే సోఫార్ మనకి కన్విక్ట్ అయ్యారనమాట. అంటే మనకి వీళ్ళు మాత్రం గిల్టీగా ప్రూవ్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ కూడా ట్రయల్స్లో వాళ్ళందరూ నిర్దోషులను ప్రూవ్ అయింది. సో ఇక్కడ గవర్నమెంట్ ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కావాలని అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. సో ఇలా అరెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి చాలా మనకి హ్యూమన్ రైట్స్ లాస్ అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ ఈస్ దట్ అఫ్కోర్స్ వన్ మే బీ ద పొలిటికల్ ప్రెజర్. ఒకటి వచ్చేసి మనకు పొలిటికల్ ప్రెజర్ కావచ్చు. అలాగే ఇంకోటి వచ్చేసి మనకి మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే దెర్ ఈస్ నో ప్రాపర్ డెఫినేషన్ ఫర్ ద టెర్రరిజం ఇన్ ఇండియా. ఇండియాలో ఒక ప్రాపర్ టెర్రరిజం అనేది మనకు కరెక్ట్గా లేదనమాట. అర్థమవుతుంది, ప్రాపర్ టెర్రరిజం మన ఇండియాలో ప్రాపర్గా లేదు. వాట్ వి కాల్ టెర్రరిజం అంటే ఇక్కడ డెఫినేషన్ కరెక్ట్గా లేదనమాట. సో డెఫినేషన్ క్లియర్గా లేదు కాబట్టి
సో ఇక్కడ మనకు ఎవరు టెర్రరిస్టులు కాదని చెప్పేసి మనకు ఒక ఐడియా లేకుండా పోతుంది. అట్ ది సేమ్ గ్లోబల్ కూడా ఒక యూనివర్సల్గా ఒక టెర్రరిజం అంటే డెఫినేషన్ అనేది క్లియర్ లేదు. అంటే టెర్రరిస్ట్ అంటే ఎవరైతే మనకు కంట్రీకి నష్టం చేసేవాళ్ళ, లేదంటే ఎవరైనా చంపేవాళ్ళ, లేదంటే ఎవరైనా ఒక కంట్రీకి డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళ, లేదంటే కంట్రీకి ఇంటర్నల్గా థ్రెట్ క్రియేట్ చేసేవాళ్ళ, అంటే మనకు డిఫరెంట్ క్వశ్చన్స్ చదువుతాయి అనమాట. ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క టెర్రరిస్ట్లో అనిపిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక పొలిటికల్ లీడర్ని చంపేశారనుకోండి, అతను టెర్రరిస్ట్ అవుతారంటే మేబీ కావచ్చు, కాకపోవచ్చు. అతను పర్సనల్ గ్రడ్జ్ వల్ల చంపుండొచ్చు, లేదంటే కాకపోవచ్చు. అంటే పొలిటికల్ థ్రెట్, అలాగే నేషనల్ సెక్యూరిటీ, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి వస్తుంటాయి. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీనింగ్ ఆఫ్ టెర్రరిస్ట్ అనేది మనకు క్లారిటీ లేదనమాట. అదే గ్లోబల్గా కూడా మనకి యూనివర్సల్ డెఫినేషన్ అనేది క్లియర్గా లేదు. ఓకే, ఈవెన్ కూడా ఇప్పుడు కూడా మనం ట్రై చేస్తూనే ఉంది. ఒక ప్రాపర్గా టెర్రరిజం అంటే ఏం డిక్లేర్ చేయాలి, ఏం డినోట్ చేయాలని చెప్పేసి మనకు ఈవెన్ టుడే కూడా మనకి ఏంటంటే ఇంకా ట్రై చేస్తున్నారనమాట ప్రాపర్ డెఫినేషన్ ఇవ్వడం కోసం. సో ఇక్కడ మనకి డిఫరెంట్ వ్యారీ అవుతుంది ప్రతిరోజు. అట్ ది సేమ్ టైం ఎక్స్ట్రీమ్లీ వేగ్ అండ్ వైడ్. మన ఇండియాలో ఉన్న లాస్ ప్రకారంగా ఈ టెర్రరిజం అంటే మీనింగ్ ఏంటంటే మనకు చాలా వేగ్ అండ్ వైడ్గా ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది, చాలా లెంతీగా ఉంది. అలాగే మనకు ఈ ఈ డెఫినేషన్తో ఏంటంటే మనం చాలా వరకు అందరూ కూడా టెర్రరిస్టులు అయిపోతారు అనమాట. సో అది ఇక్కడ చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం మనకు కొన్ని కేసులు చూసినట్టు బ్యాక్గ్రౌండ్లో మనకు ఓకే, కర్తార్ సింగ్ కేసు వచ్చి 1994లో. ఓకే, దీనికి ఇతనికి బెయిల్ డినై చేశారనమాట. అతని ఆఫ్ కోర్స్ మనకు 1994 అంటే మనకు అప్రాక్సిమేట్గా ఈ తాడా యాక్ట్ ఉంది కదా, ఈ తాడా యాక్ట్ బేస్ చేసుకుని మనకు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, కర్తార్ సింగ్ని. సో ఇక్కడ మేజర్ రీజన్ వచ్చేసి పబ్లిక్ డిస్టర్బెన్స్, అంటే పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేశారు. ఇక పబ్లిక్ ఆర్డర్ అనేది ఏంటంటే పబ్లిక్ కొద్దిగా సఫర్ అయ్యారని చెప్పేసి మనకు, అలాగే మనకు పబ్లిక్కి ఒక సెక్యూరిటీ థ్రెట్ క్రియేట్ చేశారు. అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇతను అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అంటే ఇక్కడ మన గవర్నమెంట్ సుప్రీంకోర్టు కూడా ఏంటంటే మనకు ఈ కేసు బేస్ చేసుకొని, ఓకే, ఈ కేసు బేస్ చేసుకొని మనకు టెర్రరిజం అంటే పబ్లిక్ డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, పబ్లిక్ థ్రెట్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అండ్ సోషల్ సెక్యూరిటీకి ప్రాబ్లం క్రియేట్ చేసే పర్సన్ ఎవరైనా ఉన్నారనుకోండి, దే ఆల్ కాల్ టెర్రరిస్ట్ అని చెప్పడం జరిగిందనమాట. బట్ ఇక్కడ టెర్రరిజం అంటే ఇక్కడ మనకి ఇక్కడ అఫ్ కోర్స్ ఇతను వాట్ వి కాల్ దే ఆర్ డిమాండింగ్ ఫర్ వాట్ వి కాల్ సపరేట్ స్టేట్ కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రొటెస్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరూ మనకి ఏమవుతారంటే టెర్రరిస్టులు అంటే కావచ్చు, కాకపోవచ్చు. అర్థమవుతుంది. టెర్రరిస్టులు అందరూ మనకు ప్రొటెస్ట్ చేసే వాళ్ళు టెర్రరిస్టులు అంటే నో. ఇప్పుడైతే మనకు ఈ అఫ్ కోర్స్ నేషనల్కి వాటి ఇంట్రెస్ట్ని లాంగ్ టర్మ్గా ఫైనల్గా మనకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మాత్రం టెర్రరిస్టులు అవుతారు. అంతేగాని ఎవరైనా ప్రాబ్లం అయ్యి ప్రొటెస్ట్ చేస్తుంటే గవర్నమెంట్కి ఆపోజిట్గా అలా ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా మనకు టెర్రరిస్టులు కాదు అని మనకు ఢిల్లీ హైకోర్టు ఈ కేసులు చెప్పడం జరిగిందనమాట. అలాగే మనకు యాకూబ్ మీనన్ కేసు 2013లో మనకు సేమ్ అలాగే ఉంది. రేంజ్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్ట్స్ అని చెప్పేసి. అంటే టెర్రరిస్ట్ యాక్ట్ అంటే ఏంటి అంటే బాంబులు వేయడం కానీ, లేదంటే మనకు డ్రగ్స్ సప్లై చేయడం కానీ, లేదా వెపన్స్ సప్లై చేయడం కానీ, లేదంటే కావాలని ఇన్నోసెంట్ చంపడం కానీ, లేదా మన కంట్రీ బోర్డర్స్లో మనకు కావాలని ఇండియాలోకి ఎంటర్ కావడం కానీ, ఇలాంటి పర్సన్స్ కూడా మనకి ఏమవుతారు టెర్రరిస్టులు అవుతారు. అలాగే లోపల ఉండి మనకు గవర్నమెంట్ ప్రొటెస్ట్ చేసేవాళ్ళు, అలాగే గవర్నమెంట్ ఒక ఆర్డర్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మనకి టెర్రరిస్టులు అవుతారంటే ది విల్ బికమ్ ద క్రిమినల్స్. అంతేగాని ది విల్ నాట్ ది క్రిమినల్ వాట్ విల్ టెర్రరిస్ట్ అని చెప్పడం జరిగింది మన కోర్టు ప్రజెంట్ యాకూబ్ మీనన్ కేసులో. బట్ ఇక్కడ మనకు టెర్రరిస్టులు మేబీ అఫ్ కోర్స్ మనకు బోర్డర్లో ఎంటర్ అయ్యే వాళ్ళు మాత్రం టెర్రరిస్టులు కాదు, లోపల కంట్రీలో కూడా మనకు కొంతమంది టెర్రరిస్ట్ యాక్టివిటీ క్రియేట్ చేస్తుంటారు. లైక్ మనకు హైదరాబాద్లో మనకు దిల్సుఖ్ నగర్లో బాంబులు పేల్చారనమాట. వాళ్ళు ఖచ్చితంగా టెర్రరిస్టులు, ఎందుకంటే కావాలని డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారనమాట ఇండియన్ వాట్ వి కాల్ సొసైటీలో. సో వాళ్ళ టెర్రరిస్టులు అంటే మనకు అందరు ఇక్కడ మనకు టెర్రరిస్ట్ చెప్పలేము. అంతేగాని మనం అది చెప్తున్నాను, మనకి క్లారిటీ లేదు. అది జస్ట్ మనకు యుఎన్ఓ కూడా ట్రై చేస్తుంది ఇక్కడ ప్రజెంట్గా. అంటే ఒక టెర్రరిస్ట్ అంటే ఎవరు, ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అంటే ఏవని చెప్పేసి మనకు ఈవెన్ టుడే గవర్నమెంట్ యుఎన్ఓ అండ్ అదర్ కంట్రీస్ ఆర్ ట్రైంగ్ టు గివ్ ఎ పర్ఫెక్ట్ డెఫినేషన్ ఫర్ దట్. బట్ ఇక్కడ మనకు అందరు ఫెయిల్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఈ డెఫినేషన్ కరెక్ట్గా ఇచ్చామనుకోండి, డెఫినెట్గా అది ఏమవుతుంది ఫైనల్గా ఇట్ విల్ వైలేట్స్ ది వాట్ వి కాల్ హ్యూమన్ రైట్స్ అనమాట. ఓకే, హ్యూమన్ రైట్స్ ఖచ్చితంగా అదేమో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. అదే మనం చెప్తున్నారు. హితేంద్ర విష్ణు ఠాకూర్ కేసు 1994 సేమ్ అదేనమాట, టెర్రర్ డెఫినేషన్ ఇచ్చారు. బట్ ఇక్కడ టెర్రర్ డెఫినేషన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకు ఎవరైతే మనకు లాంగ్ రన్లో కంట్రీ లాస్ కోసం ట్రై చేస్తుంటారు, అలా కంట్రీ నేషనల్ సెక్యూరిటీకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటారు. అంటే లాంగ్ రన్ ఒకసారి చేసి వదిలేసే వాళ్ళు కాదనమాట. అంటే ఒకసారి ఎవరైనా చేస్తారని కావాలని కోపంతో అది టెర్రరిస్ట్ యాక్టివిటీ కాదు. అది మేబీ ఏమవుతుందంటే గవర్నమెంట్ మీద అసహనం కావచ్చు, లేదంటే గవర్నమెంట్ ఆపోజిట్ కావచ్చు. అంతేగాని గవర్నమెంట్ మీద కావాలని కక్షతో ప్రతిసారి మనకు కావాలని గవర్నమెంట్ మీద లేదంటే గవర్నమెంట్ ప్రజల్ని ఇబ్బంది పడుతూ లాంగ్ రన్లో ఏంటంటే మనకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంటే అలాంటి యాక్టివిటీస్ మాత్రమే మనకు ఈ వాటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అని చెప్పేసి మనకు గవర్నమెంట్ చెప్పడం జరిగిందనమాట. అదే ఒక్కసారి కావాలని మనకు గవర్నమెంట్ యాక్షన్ వలన ఆపోజిట్గా అయితే అవి మాత్రం మనకు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కావు అని గవర్నమెంట్ సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. సో ఈ కేసులు అంటే మనకు హితేంద్ర విష్ణు ఠాకూర్ కేసులు. అలాగే మనం చూసినట్లయితే మనకు రాజీవ్ గాంధీ అసాసినేషన్ 1999. సో ఈ కేసులో మనకు ఇదే జడ్జిమెంట్ ఇచ్చారనమాట. ఏమంటే అసాసినేషన్ రాజీవ్ గాంధీ వచ్చేసి మనకు టెర్రరిస్ట్ యాక్టివిటీ కాదు. ఎందుకోసం అంటే అతని మీద వాట్ వి కాల్ కావాలని ఉద్దేశపూర్వకంగా మేము చంపాలని చెప్పేసి కాదనమాట. అంటే గవర్నమెంట్ చేసిన యాక్ట్స్కి ఆపోజిట్గా వాళ్ళు కొన్ని ప్రొటెస్ట్ చేశారు అంతే. గవర్నమెంట్ చేసినటువంటి యాక్ట్స్కి ఆపోజిట్గా ప్రొటెస్ట్ చేశారు. అంతేగాని వాళ్ళు కావాలని మళ్ళీ లాంగ్ రన్లో మళ్ళీ మన ఇండియన్ గవర్నమెంట్ అటాక్ చేయలేదు.
మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్ అటాక్ చేసి ఉంటే అదేమవుతుందంటే ఖచ్చితంగా అదొక టెర్రరిస్ట్ యాక్టివిటీ అవుతుంది. అలాగే మనకు ఇందిరాగాంధీ చంపారనమాట. ఇందిరాగాంధీ చంపిన కేసు కూడా ఏందంటే అది టెర్రరిస్ట్ యాక్టివిటీ కాదు. అంటే ఏమవుతుందంటే మనకు వాళ్ళ వాళ్ళ బాధ అనేది వ్యక్తపరిచారనమాట. అది క్రిమినల్ యాక్టివిటీ అవుతుంది అంతేగాని ఒక టెర్రరిజం యాక్టివిటీ కాదని చెప్పడం జరిగిందనమాట. అలాగే మనకు రామ్ మనోహర్ లోహియా కేసు 1996, అలాగే పీయూసీఎల్ జడ్జిమెంట్ 2003 ఇలా డిఫరెంట్ కేసుల్లో మనకేందంటే ఈవెన్ టుడే కూడా మనకు ప్రాపర్‌గా ఒక డెఫినిషన్ ప్రాపర్‌గా లేదనమాట. ఓకే. మనం మెయిన్ వాట్ వి కాల్ జూన్ 16 మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఈ వాట్ వి కాల్ ఈ 16th అనాలిసిస్‌లో మనకు మేము ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. ఈ ఆర్టికల్‌లో ఒక 3 స్టూడెంట్స్ ఎవరైతే మనకు ఈ సీఏఏ అమెండ్మెంట్ నథింగ్ బట్ ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా! సారీ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా సీఏఏ. ఈ అమెండ్మెంట్ యాక్ట్‌లో చాలా వరకు ప్రొటెస్ట్ జరిగాయి ఇండియా వైడ్‌గా. చాలా మంది స్టూడెంట్స్ అరెస్ట్ చేశారనమాట. ఎస్పెషల్లీ ముస్లిం స్టూడెంట్స్‌ని. సో, ఇక్కడ ముస్లిం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనకేందంటే గవర్నమెంట్ వాళ్ళ కొన్ని డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్స్ ఏం చేశారంటే వీళ్ళందరిని కూడా ఆఫ్‌కోర్స్ యూఏపీఏ యూఏపీఏ ఉంది కదా! ఈ యాక్ట్ బేస్ చేసుకొని మనకు అరెస్ట్ చేయడం జరిగిందనమాట. వాళ్ళందరిని టెర్రరిస్ట్‌గా చిత్రీకరించారు. ఈవెన్ స్టూడెంట్స్ అయినా గానీ వాళ్ళకి రైట్ టు ప్రొటెస్ట్ ఉన్నా గానీ యాక్ట్ వాట్ వి కాల్ మనకు రైట్ టు ఫ్రీడమ్, అలాగే రైట్ టు స్పీచ్, అలాగే మనకు రైట్ టు ప్రొటెస్ట్ ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఉన్నా గానీ మనకేందంటే వీళ్ళకి టెర్రరిస్ట్‌లుగా క్రియేట్ చేసి మనకు అరెస్ట్ చేయడం జరిగిందనమాట. సో, దీనికి సుప్రీం కోర్ట్ చాలా తీవ్రంగా ఖండించింది. బట్ ప్రెజెంట్ వచ్చేసి మనకు ఈ యాక్ట్‌కి సంబంధించినవంటి అలాగే ఈ లా సంబంధించినవంటి కొన్ని అప్లికేషన్స్ అలాగే కొన్ని రెస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ మేబీ ఇంపోజ్ చేయొచ్చు. సుప్రీం కోర్ట్ కూడా మనకు కొన్ని ఆర్డర్స్ అనేది పాస్ చేశారనమాట. సో, దీని గురించి మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా క్లియర్‌గా డిస్కస్ చేస్తాం. ప్రెజెంట్ ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రెజెంట్ ఈ ఆర్టికల్‌లో ఇదేనమాట. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి అబౌట్ ది టార్చర్ అండ్ ఇన్వెస్టిగేషన్. అంటే ఇన్వెస్టిగేషన్‌లో టార్చర్ చాలా ఇంపార్టెంట్ టూల్‌గా చాలా మంది యూజ్ చేస్తున్నారనమాట. అంటే ఆఫ్‌కోర్స్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా కావచ్చు. ఒక కేస్ ఫైల్ అయిందనుకోండి ఖచ్చితంగా ఆ కేస్ ఫైల్ ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా కొట్టేస్తారనమాట. ఎవరైతే మనకు వాట్ వి కాల్ ఎవరైతే కన్విక్ట్ ఉన్నారో అది ఎవరైతే మనకు అరెస్ట్ చేస్తుంటారో ఆ వ్యక్తిని ఖచ్చితంగా ఫస్ట్ కొట్టడం జరుగుతుంది. సో, కొట్టిన తర్వాత ఏందంటే దే విల్ ట్రై టు గెట్ ది ట్రూత్ ఫ్రమ్ ది వాట్ వి కాల్ పర్సన్ అనమాట. ఒక పర్సన్ నుంచి ట్రూత్ మీకు తెలుసుకోవడం కోసం నిజం తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా ఫస్ట్ కొట్టడం జరుగుతుంది. లేదంటే తర్వాత వాళ్ళు డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తారనమాట. ఆల్మోస్ట్ ఆల్ ద టెక్నిక్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా టార్చర్‌గానే ఉంటాయని చెప్తున్నారనమాట. సో, ఈ టార్చర్ ప్రిన్సిపల్స్ అనేటివి అంత అప్రోప్రియేట్ కాదు. ఓకే. టార్చర్ ప్రిన్సిపల్స్ ప్రతిసారి మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వవు. సో, ప్రాపర్‌గా మనకు వాట్ వి కాల్ ప్రూఫ్ అనేది రాదు. అలాగే ప్రాపర్ ట్రూత్ అనేది బయటికి రాదని చెప్తున్నారు ఆథర్. అట్ ది సేమ్ టైమ్ ఈ వాట్ వి కాల్ ఈ ప్రెజెంట్ వచ్చేసి మనకు ఎవరు బేస్ చేసుకొని చెప్తున్నారంటే ఈ ప్రిన్సిపల్స్ అనేవి మనకు మెండెస్ ప్రిన్సిపల్ అని చెప్పేసి జాన్ ఈ మెండెస్. ఓకే. ఈయన వచ్చేసి మనకు అర్జెంటీనా సంబంధించిన పర్సన్ అనమాట. అర్జెంటీనాలో ఇతను ఒక ఫేమస్ లాయర్. అలాగే ఇతను కూడా టార్చర్‌ని ఫేస్ చేశారనమాట. ఎప్పుడైతే ఇతను గవర్నమెంట్‌కి అపోజిట్‌గా కొన్ని కేసులు ఫైల్ చేశాడో అప్పుడు ఇతన్ని పోలీసులు వచ్చేసి మనకు అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అరెస్ట్ చేసిన తర్వాత టార్చర్ చేయడం జరిగింది. ఈ టార్చర్‌లో అతను ఫీల్ అయిన ఎక్స్‌పీరియన్సెస్‌ని అతని తర్వాత ఏందంటే యూఎన్ వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగిందనమాట. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌లో. అట్ ది సేమ్ టైమ్ ఇతను వచ్చేసి మనకు ఫార్మర్ యుఎన్ స్పెషల్ రాప్టర్ ఆన్ టార్చర్. ఒక టార్చర్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ పోస్ట్‌లో వర్క్ చేశారనమాట ఇతను. ఓకే. జాన్ మెండెస్. సో, ఇతను చెప్పినట్టు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమంటే నథింగ్ బట్ ఈ టార్చర్ అనేది మనకు వాట్ వి కాల్ చాలా వరకు వాట్ వి కాల్ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉన్నారో, ఎవరైతే మనకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఇన్వెస్టిగేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా వరకు ఏందంటే టార్చర్‌ని చాలా ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఇంటరోగేషన్ టైంలో. అలాగే మనకు కోర్షన్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. దాన్ని రీప్లేస్ చేయాలనమాట. అది ఎలా రీప్లేస్ చేయాలంటే రాప్టర్ బేస్డ్ ఇంటర్వ్యూస్. ఓకే. ఇంటర్వ్యూస్‌తో మనకేందంటే మనకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి చాలా ట్రై చేయాలి మనం చాలా వరకు. అలాగే మనకు ఏందంటే ఈ లీగల్ ప్రొసీజర్ సేఫ్ గార్డ్స్ మనకు చాలా వరకు ఉన్నాయి. బట్ ఎవరు ఇది ఫాలో కారు. అట్ ది సేమ్ టైమ్ ప్రాక్టికల్ గైడ్ చాలా ఇంపార్టెంట్. అండ్ నాన్ కోర్సివ్ ఇంట్రాగేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలా వరకు వచ్చేసి మనకు హైటెండ్ ది వల్నరబిలిటీస్ అండ్ కస్టడీలో చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు ఎవరైతే మనకు అరెస్ట్ అయి ఉంటారో. అలాగే మనకు చాలా వరకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటారనమాట ఎవరైతే అరెస్ట్ అయి ఉంటారో వాళ్ళ మీద. అఫ్‌కోర్స్ అది మనకు కరెక్ట్ అనిపిస్తుంది. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే కావాలని కొంతమందిని ఎలాంటి తప్పు చేయకున్నా కానీ ఏంటంటే అతన్ని కొట్టడం జరుగుతుందన్నమాట. సో, మనం మూవీస్‌లో చూస్తున్నాం లైక్ మనకు విచారణ మూవీ కావచ్చు, లేదంటే మనకు నాంది మూవీ కావచ్చు. ఈ మూవీస్‌లో మనం చూసినట్టయితే మనకు కావాలని ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను అన్నమాట జస్ట్. ఈ మూవీస్‌లో మనం చూసినట్టయితే వాళ్ళని నిర్దోషులైనా గానీ వాళ్ళకి అలా టార్చర్ చేస్తుంటారనమాట. ఫస్ట్ మనకు తెలియదు కదా! ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ టైమ్‌లో ఫస్ట్ దే హావ్ టు ట్రై టు గెట్ ద ట్రూత్ ఫ్రమ్ ది వాట్ వి కాల్ పర్సన్ అనమాట. ఒక పర్సన్ నుంచి ఆ ట్రూత్ తెలుసుకోవడానికి ట్రై చేయాలి. అంతేగాని కొట్టడం వలన వాళ్ళు ఫైనల్‌గా ఏందంటే వాళ్ళ యొక్క వాట్ వి కాల్ ఈ నార్మల్ బిహేవియర్ కాకుండా వాళ్ళేందంటే కావాలని టార్చర్‌లు ఏందంటే ఏదో ఒక చెప్పేస్తున్నారనమాట. ఓకే. సైంటిఫిక్ స్టడీస్ ప్రకారంగా చెప్తున్నానన్నమాట ఇక్కడ నేను. సైంటిఫిక్ స్టడీస్ ప్రకారంగా టార్చర్ టైమ్‌లో ఏందంటే మనకు వాళ్ళెంత
ఒకవేళ తప్పు చేయకుండానే ఫైనల్‌గా ఏందంటే ఒప్పేసుకుంటారనమాట. మేము తప్పు చేశామని చెప్పేసి. సో, అది ఎగ్జాక్ట్ మీనింగ్ కాదు. ఎందుకంటే అక్కడ అతను ఒప్పుకున్నాడంటే తప్పు చేసిన పర్సన్ ఎవరో ఇంకోటి తప్పించుకొని వెళ్ళిపోయారు కదా! సో, అదే పాయింట్ ఇక్కడ చెప్తున్న ఆథరు. సో, ఒకడు చేయని తప్పు ఒప్పుకుంటున్నారంటే ఇంకోటి తప్పు చేసిన వ్యక్తి ఎవరో తప్పించుకు వెళ్ళినట్టే. సో, అదే ఇక్కడ మనకు ఆథర్ చెప్తున్నారు. మనకు కోర్ట్‌లో మనకేందంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. అంతేగాని నిర్దోషికి అన్యాయం జరగకూడదు. సో, మనకి ఆఫ్‌కోర్స్ మనకి ఎందుకిలా చాలా వరకు ఇంకా ఇలా కొన్ని సైంటిఫిక్ స్టడీస్‌లో కూడా ఏందంటే మనకు ఔట్ ఆఫ్ 10 10 పోలీస్ పర్సన్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఔట్ ఆఫ్ 10లో మనకు అప్రాక్సిమేట్‌గా 8% అనేవాళ్ళు. ఓకే. అప్రాక్సిమేట్ 8 పోలీస్ పర్సన్స్ అనేవాళ్ళు ఏందంటే దే సేయింగ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఔట్ ఆఫ్ 10 8% ఏందంటే మనకు ఇన్వెస్టిగేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగిందనమాట. అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్‌లో టార్చర్ చాలా ఇంపార్టెంట్. టార్చర్ చేయకపోతే అసలు ఎవరు మాట వినరని చెప్పడం జరుగుతుంది చాలా వరకు. సో, ఇది తప్పని చెప్పడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఎందుకు ఇలా చాలా మంది ఫాలో అవుతున్నారంటే ఆఫ్‌కోర్స్ మేబీ ది ప్రెషర్ ఫ్రమ్ ది ఆఫ్‌కోర్స్ ఆఫీసర్స్ నుంచి ప్రెషర్ ఉండొచ్చు. అలాగే ప్రాపర్ ట్రైనింగ్ సంబంధించినటువంటి వాట్ వి కాల్ ఇక్కడ మీన్ సెలెక్టెడ్ ఇంట్రాగేటివ్ ఆఫీసర్స్ అనేవి లేకపోవడం, అలా అకౌంటబిలిటీ లేకపోవడం అండ్ ఇంప్లిమెంటేషన్‌లో కొద్దిగా ఇబ్బంది కలగడం అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్న ఆథర్. సో, ఎందుకు ఇలా చాలామంది ఈ టార్చర్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే ఆఫీసర్స్ అయినా ప్రెషర్ చేస్తుంటారనమాట. త్వరగా కంప్లీట్ చేయండి ఇన్వెస్టిగేషన్‌ని. ఇన్వెస్టిగేషన్ స్ట్రక్చర్ మనకు త్వరగా చేయండి అని చెప్పేసి మనకు పైనుంచి ప్రెషర్ వస్తుంటుంది. అలాగే మనకు ఏందంటే తక్కువ టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ఫాస్టెస్ట్ వే ఏదంటే టార్చర్ చేయడం. సో, టార్చర్ చేసామనుకో ఆటోమేటిక్‌గా వాళ్ళకి త్వరగా ఏందంటే మనకు నిజం చెప్పడం జరుగుతుంది. లేదంటే అబద్ధమని చెప్పేస్తారనమాట ఫైనల్‌గా వాళ్ళు. సో, మనకు అది క్లారిటీ ఉండదు. బట్ ఫైనల్‌గా కోర్ట్‌లో అది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందనమాట. సో, అదే ఇక్కడ చెప్తున్నారు. టార్చర్ ఇన్ ఇండియా వచ్చేసి ఇన్స్టిట్యూలైజ్డ్ అండ్ లా అకామిడేట్స్. ఓకే. ఈవెన్ లా కూడా మనకేందంటే టార్చర్‌ని అకామిడేట్ చేస్తా ఉందన్నమాట. బట్ ఫారిన్ కంట్రీ చూసినట్టు మనకు వాట్ వి కాల్ బ్యాక్ డోర్ యాక్సెప్టెన్స్ బై లా సెక్షన్ 27 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఓకే. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వేసేసుకొని చాలా వరకు ఏంటంటే ఎవిడెన్స్ ఉంటే చాలు ఫైనల్‌గా అతను ఒప్పుకున్నారనుకోండి, అది రాంగ్ అయినా రైట్ అయినా కానీ మనకు వాట్ వి కాల్ ఫైనల్‌గా అతనికి జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. బట్ ఫారిన్ కంట్రీస్‌లో డస్ నాట్ బార్ టైంటెడ్ ఎవిడెన్స్. ఓకే. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకు టార్చర్ చేసి ఎవరి దగ్గర నుంచి ఎవిడెన్స్ తీసుకున్నట్లయితే ఆ ఎవిడెన్స్‌ని వాళ్ళు ఆఫ్‌కోర్స్ అది నిజమైనా కానీ ఆ ఎవిడెన్స్‌ని యాక్సెప్ట్ చేయరనమాట ఫారిన్ కంట్రీస్‌లో. అదే మనం టార్చర్ ద్వారా ఏదైనా మనకు లా అనేది ఎవిడెన్స్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి, పోలీస్ అడ్మిట్ చేశారనుకోండి, పోలీసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అతను కొట్టి అతన్ని మీరు టార్చర్ చేసి ఇన్వెస్టిగేషన్‌లో అలా చేసి అతని మీద ఎవరన్నా నిజం చెప్పినట్లయితే ఆఫ్‌కోర్స్ అది ఎవిడెన్స్ ప్రూవ్ చేసినట్లయితే అది ఎవిడెన్స్‌ని యాక్సెప్ట్ చేయరన్నమాట ఫారిన్ కంట్రీస్‌లో కోర్ట్స్‌లో అనేది. బట్ ఇండియాలో మాత్రం అది యాక్సెప్టబుల్ ఉందన్నమాట. మనకి చెప్తున్న బ్యాక్ డోర్ అయితే మనకు సెక్షన్ 27 ఉందన్నమాట. ఈ సెక్షన్ 27 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బేస్ చేసుకొని ఎవిడెన్స్ ఉంటే మనకి ఏంటంటే వీ కెన్ ఒక వర్టికల్ సూ ది పర్సన్. ఒక పర్సన్ సూ చేయొచ్చు. అలాగే మనకి ఏంటంటే నథింగ్ బట్ ఈ పర్సన్‌కి పనిష్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి మనకు ఈ యాక్ట్లో ఉందన్నమాట. సో, ఇలా ఈ పర్సన్ టార్చర్ చేయడం వల్ల మనకి ఫైనల్‌గా ఏమవుతుందంటే ఆఫ్‌కోర్స్ ఆ పర్సన్ మేబీ రాంగ్ చెప్పొచ్చు. లేదంటే మనకేందంటే వాట్ వి కాల్ కోవర్షన్ వాటికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మనకి ఇన్వాల్వ్ అవుతుంది కానీ బట్ ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే. మనకి దీనివల్ల ఏమవుతుంది ఫైనల్‌గా ఈ వాటి కోవర్షన్ ఉంటుంది అండ్ రిసార్ట్ ఆఫ్ వైలెన్స్ ఉంటుంది. సో, ఇవన్నీ మనకేందంటే ఈ వాటి కాల్ హ్యూమన్ రైట్స్‌కి అపోజిట్ అనమాట. బట్ హ్యూమన్ రైట్స్‌కి అపోజిట్ అయినా కానీ ఫైనల్‌గా మన జడ్జ్‌మెంట్ త్వరగా రావడం కోసం అలాగే వాట్ వి కాల్ ప్రెజర్ కంట్రోల్ చేయడం కోసం చాలా వరకు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ అనేవాళ్ళు వాట్ వి కాల్ ఇలాంటి టార్చర్ మెథడ్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. బట్ ఈ టార్చర్ మెథడ్స్ కాకుండా ఒకవేళ ఇక్కడ ర్యాప్టర్ బేస్డ్ ఇంటర్వ్యూస్ ఉంటే బాగుంటుంది అని ఆధార్ చెప్తున్నారనమాట. అంటే ర్యాప్టర్ బేస్డ్ ఇంటర్వ్యూస్ నథింగ్ బట్ ఏమంటే ఇక్కడ ఈ ఇంటర్వ్యూస్ వాట్ వి కాల్ ఎలాగైతే మనకు ప్రశాంతంగా లేదంటే మనకు సైకలాజికల్గా అతన్ని టాక్టికల్గా అతని క్వశ్చన్ అడిగే విధంగా అలాగే అతని నుంచి చాలా తెలివిగా ఆన్సర్లు రాబట్టడం ఎలాంటివి చేయాలంటే అంతకుమించి మనం టార్చర్ చేస్తే మనకి ఏంటంటే ఫైనల్గా మేబీ ఆ పర్సన్ కావచ్చు లేదంటే మనకు ఈ ఎవిడెన్స్ అనేది మనకు ట్యాంపర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు ఆథర్. ఓకే. ఇది ఫాలో అయితే బాగుంటుంది చెప్తున్నారు. బట్ ఎంతవరకు మనకి ప్రెసెంట్ ఆల్రెడీ కోర్ట్స్లో చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయన్నమాట. సో, ఇలాంటి మెథడ్ ఫాలో అయితే మంచిది. బట్ మ్యాక్సిమం మనకి ఏంటంటే కొంతమంది మొరటగా ఉంటారనమాట. వాళ్ళు కావాలని తప్పు చేసినా అబద్ధం చెప్తుంటారు. సో, అలాంటి వ్యక్తులకి మేబీ టార్చర్ ఫైనల్ స్టేజ్లో యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, మేబీ థర్డ్ డిగ్రీ కావచ్చు, ఏమైనా కావచ్చు. సో, అది మనకు ప్రెసెంట్ ఈ ఆర్టికల్ చెప్తున్నారనమాట. సో, ఈ ఆర్టికల్ నుంచి మళ్ళీ ఫర్దర్గా ఏమైనా వచ్చిందనుకో విల్ డిస్కస్ మోర్ అబౌట్ దట్. ప్రెసెంట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అదే అనమాట. వీ హ్యావ్ టు రిమెంబర్ ది పర్సన్ మ్యాండెస్ హూ ఇస్ అ పర్సన్ who explains about the torch is not the main tool for the investigation. Okay. Next important article చేస్తే మనకు అబౌట్ ది ఆర్టికల్ ప్రజెంట్ అప్కమింగ్ అమెండ్మెంట్ అనమాట 2021లో బిల్ తీసుకొని వస్తారు. ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసాం వీటి గురించి అనమాట. లైక్ మనకు ఫిలిం సర్టిఫికేషన్ అప్రైజల్ ట్రైబ్యునల్ అని చెప్పేసి ఓకే ఫిలిం సర్టిఫికేషన్ కోసం మనకి ఒక ట్రైబ్యునల్ ఫామ్ అయింది. సో ఓకే అపెలెంట్ ఓకే ఫిలిం సర్టిఫికేట్ అపెలెంట్ ట్రైబ్యునల్ అని చెప్పేసి FCAT
ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనకు ప్రీవియస్గా ఒక ఆర్టికల్ రావడం జరిగింది అనమాట. సో అవి కూడా డిస్కస్ చేసాం. ప్రజెంట్ ఉన్న ఆర్టికల్ నేమ్ ఏదైనా మనకు డ్రాఫ్ట్ సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ బిల్ 2020. ఓకే, సినిమాటోగ్రఫీ వాట్ వి కాల్ యాక్ట్ 1952ని ఏంటంటే అమెండ్ చేస్తున్నారు ప్రజెంట్. ఓకే, 1952 ఉన్నటువంటి బిల్ని అమెండ్ చేస్తున్నారు. ఈ బిల్ ఎందుకు అమెండ్ చేస్తున్నారు రీజన్ ఏమంటే దెన్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు ది వాట్ వి కాల్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనమాట రిగార్డింగ్ ద సినిమా కంటెంట్. ఒక సినిమా కంటెంట్స్ కోసం అని చెప్పేసి ఇంతవరకు మనకు ఎవరు దీన్ని సర్టిఫై చేస్తారు, అంటే ఎవరు దీన్ని రెగ్యులేట్ చేస్తారు, ఎవరు దీన్ని వాట్ వి కాల్ సెన్సార్ చేస్తారంటే నథింగ్ బట్ సిబిఎఫ్సి. ఓకే, సిబిఎఫ్సి వాళ్ళు మనకి ఏంటంటే సెన్సార్ చేస్తుంటారు అనమాట. ఈ సిబిఎఫ్సి అంటే నథింగ్ బట్ ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిలిం సర్టిఫికేషన్. ఓకే, సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిలిం సర్టిఫికేషన్ వల్ల ఏంటంటే మనకు ఈ యొక్క సిబిఎఫ్సి వాళ్ళు మనకు ఈ కంటెంట్ని, ఓకే, సినిమా కంటెంట్ ఏంటంటే కంట్రోల్ చేస్తారు, అలాగే మనకి ఏంటంటే రెగ్యులేట్ చేస్తూ అలాగే మనకు సర్టిఫై చేస్తారనమాట. ఓకే, ఇది ప్రాపర్గా చూడొచ్చు, ఇది ఏ పర్సన్ అంటే వాటి అడల్ట్ కంటెంట్ ఉన్న మూవీ, లేదంటే యూనివర్సల్ అలా U/A ఇలా సర్టిఫికేషన్ ఇచ్చేది ఎవరంటే మనకు సిబిఎఫ్సి వాళ్ళు మనకు సర్టిఫికేట్ ఇస్తారనమాట. సో ఈ సిబిఎఫ్టి సర్టిఫికేట్ వచ్చేసి మనకు వాట్ వి కాల్ 2 మళ్ళీ కాంట్రవర్సీస్ స్టార్ట్ అయ్యాయి అనమాట. లైక్ మనకు వాట్ వి కాల్ సెన్సార్షిప్ ఆర్టికల్ 19, అంటే ఆర్టికల్ 19 బేస్ చేసుకొని లైక్ మనకు రైట్ టు ఫ్రీడమ్ ఉందన్నమాట. సో దీనికి ఆపోజిట్గా మన గవర్నమెంట్ కావాలని కొన్ని పొలిటికల్ పార్టీస్ ప్రెజర్ బేస్ చేసుకొని కావాలని సెన్సార్ బోర్డు వాళ్ళు చాలా వరకు కంటెంట్ కట్ చేస్తున్నారు. అలాగే మన రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉండాలి అని చెప్పేసి మనకు చాలా వరకు లాస్ రావడం జరిగింది అనమాట. అలాగే మనం బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే మనకు సిబిఎఫ్సి తర్వాత, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సిబిఎఫ్సిలో కావాలని పొలిటికల్ ప్రెజర్స్ వలన ఒక మూవీని ఆఫ్ చేశారనుకోండి, అది ఆ మూవీ రిలీజ్ కాకూడదు, ఈ మూవీ చాలా వరకు మనకు వేగ్గా ఉంది, లేదంటే మనకు కొద్దిగా ప్రాబ్లమేటిక్గా ఉంది చెప్పేసి మనకు కావాలని వీళ్ళు చెప్పారనుకోండి, అప్పుడు వెంటనే ఎవరి దగ్గర వెళ్ళొచ్చు అంటే వీ క్యాన్ డైరెక్ట్లీ గో టు ది FCAT. ఓకే, FCAT దగ్గర వెళ్ళొచ్చు అనమాట. అంటే నథింగ్ బట్ ఫిలిం సర్టిఫికేట్ అపెలెంట్ ట్రైబ్యునల్. ఈ ట్రైబ్యునల్ ఏంటంటే డైరెక్ట్గా మనకు ఈ వాట్ వి కాల్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఏదైతే ఉందనుకో అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. చాలా వరకు మూవీస్ అనేవి మనకు సిబిఎఫ్సి ఫస్ట్ రిజెక్ట్ చేస్తుంది, బట్ ఎప్పుడైతే మనకి FCAT వెళ్ళామనుకో అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ మన మూవీ అనేది మళ్ళీ వాట్ వి కాల్ రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు ఒక ఛాన్స్ ఉండేది అనమాట. ప్రజెంట్ వచ్చేసి రీసెంట్గా ఈ FCATని మొత్తం పూర్తిగా డిస్మాండిల్ చేశారనమాట. సో డిస్మాండిల్ చేసి సిబిఎఫ్సి తర్వాత మన ఫైనల్గా ఒకవేళ సిబిఎఫ్ సర్టిఫికేట్ తీసుకున్నా కానీ మనకి ఎవరికి అథారిటీ ఉంటుందంటే గవర్నమెంట్ అథారిటీ. ఓకే, ఇక్కడ ప్రజెంట్ ఈ అమెండ్మెంట్ ద్వారా ఏం చెప్తున్నారు గవర్నమెంట్ అంటే ఒకవేళ సిబిఎఫ్సి ద్వారా సర్టిఫై అయిన మూవీ కూడా దే హ్యావ్ టు గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఫస్ట్. అర్థమవుతుంది, అంటే సిబిఎఫ్సి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చిన మూవీ అయినా కానీ ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అథారిటీస్ అనేది ఖచ్చితంగా సర్టిఫై చేయాలి, అంటే మూవీని సెన్సార్ మళ్ళీ చేయొచ్చు. అంటే సిబిఎఫ్సికి అంత పవర్, అంటే నథింగ్ బట్ దే ఆర్ రిడ్యూసింగ్ పవర్ ఆఫ్ సిబిఎఫ్సి వాళ్ళ పవర్ని తగ్గిస్తున్నారు ప్రజెంట్. అండ్ గవర్నమెంట్ కొద్దిగా ఎక్కువ ఇనిషియేషన్ తీసుకుంటా ఉంది. అర్థమైన డ్రాఫ్ట్ ప్రొవిజన్ ఏంటంటే గవర్నమెంట్ కెన్ రీసర్టిఫికేట్ ఆల్రెడీ సర్టిఫైడ్ బై ది సిబిఎఫ్సి. ఆల్రెడీ సిబిఎఫ్సి ద్వారా సర్టిఫై అయినటువంటి మూవీస్ ఏవైనా కానీ మళ్ళీ ఏమవుతుందంటే మనకి వాట్ వి కాల్ ఈ గవర్నమెంట్ సర్టిఫై చేయొచ్చని చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే మనకు ఏప్రిల్లో మనకి ఆర్డినెన్స్ రావడం జరుగుతుంది. అండ్ అపిలేట్ అగైన్స్ట్ ది వాట్ వి కాల్ ఈ సిబిఎఫ్సి ఆపోజిట్ ఉన్న ఈ అపిలెంట్ ట్రైబ్యునల్ అనేది మనకు ఇది పూర్తిగా మనకు ఆర్డినెన్స్ తీసుకొచ్చి క్యాన్సిల్ చేశారనమాట. ప్రజెంట్ వచ్చేసి KM శంకరప్ప ఒక యూనియన్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నారు అనమాట. కేస్ 2002లో మనకు స్టార్ట్ అయింది. అండ్ నథింగ్ బట్ ఏంటంటే నో ప్రొవిజనల్ పవర్స్, ఒక ప్రొవిజనల్ పవర్స్ అని ఉండకూడదు అని చెప్పేసి అలా ఫిలిం సర్టిఫికేట్లో బై మనకి సిబిఎఫ్సి చాలా వరకు మనకు వాట్ వి కాల్ ఇలా చేస్తున్నారని చెప్పేసి మనకు కేసు వేయడం వలన ఏంటంటే మనకు ఈ యొక్క FCAT మనకు రావడం FCAT మనకు రావడం జరిగింది అనమాట. అంటే ఫిలిం సర్టిఫికేట్ అపిలెంట్ ట్రైబ్యునల్. సో ఈ అపిలెంట్ ట్రైబ్యునల్ ప్రజెంట్ వచ్చేసి మనకు ఈ యాక్ట్ ద్వారా పూర్తిగా వాటికి నిర్మించడం జరుగుతుంది అనమాట. అలాగే మనం చెప్తున్నారు ఇక్కడ డ్రాఫ్ట్ అమెండ్మెంట్ ఉంది. ఇక్కడ డ్రాఫ్ట్ అమెండ్మెంట్ ఫైనల్గా ఏంటంటే మనకు గవర్నమెంట్ మధ్యలో ఇంటర్వ్యూన్ అవుతుంది అనమాట. దేంట్లో సిబిఎస్ సర్టిఫికేషన్లో, అంటే మూవీ సర్టిఫికేషన్లో. ఎందుకు ప్రజెంట్ ఇక్కడ చేస్తున్నారంటే స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. దేనికోసం ఓటీటీ కంటెంట్స్ ఉన్నాయి కదా, మనకు అమెజాన్ ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, లేదంటే మనకు ఆహా కావచ్చు, లేదంటే వాట్ వి కాల్ డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మనకు ఈ వాట్ వి కాల్ కంటెంట్ అనేది చాలా వల్గర్గా ఉందని చెప్పేసి, అలాగే మనకు చాలా వరకు మన ఇండియన్ కల్చర్ని దెబ్బతీసే విధంగా అని చెప్పేసి, సో వీళ్ళని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే మనకు వాట్ వి కాల్ ఈ కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చాలా ఇంపార్టెంట్. అలాగే మనకు ఆర్టికల్ 19(2). ఓకే, 19(2) అంటే నథింగ్ బట్ అబౌట్ ది రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఎక్స్ప్రెషన్. ఈ ఆర్టికల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఎక్స్ప్రెషన్లో కూడా మనకి ఏంటంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయన్నమాట. ఎవరిని కావాలని మనం నథింగ్ హింసించే విధంగా కానీ, లేదంటే ఎవరికి నచ్చకుండే విధంగా కానీ అలాంటి పాయింట్లో మనం మాట్లాడకూడదు. సో ఈ ఆర్టికల్ని బేస్ చేసుకుని పూర్తిగా మనం గవర్నమెంట్కి ఆపోజిట్గా వెళ్ళకూడదు.
అలాగే నథింగ్ బట్ ఏంటంటే క్రియేటివ్ ఫ్రీడమ్ చాలా ఇంపార్టెంట్, అండ్ ఫ్రీడమ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ డెమోక్రటిక్ డిసెంట్. ఓకే, డెమోక్రటిక్ డిసెంట్ అంటే ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ కూడా మనకి ఇంపార్టెంట్. బట్ ఇదంటే గవర్నమెంట్ కల్చర్కి లేదంటే నథింగ్ బట్ ఏంటంటే ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎలాంటి కంటెంట్ మనకు చూపించకూడదని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, దిస్ అబౌట్ దిస్ ఆర్టికల్. సింపుల్ ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే సిబిఎఫ్సి సర్టిఫికేట్ చేసినటువంటి ఫిల్మ్ అయినా కానీ గవర్నమెంట్ మళ్ళీ రీసెన్సర్ చేయొచ్చు, రీసర్టిఫై చేయొచ్చు అని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. అలాగే కొత్త బిల్ అని చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది ఒపేక్ అనమాట. ఒపేక్ అండ్ నథింగ్ బట్ ఏంటంటే మనకు ఆయిల్ కంపెనీకి సంబంధించినటువంటి గ్రూప్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు ఆఫ్ కోర్స్ ఇక్కడ మనకు ఆర్గనైజింగ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అండ్ ఇట్స్ అలైస్. ఓకే, ఒపేక్ అంటే నథింగ్ బట్ మీనింగ్ ఏమంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కౌన్సిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అండ్ ఇట్స్ అలైస్, ఒపేక్ అని చెప్తారు అనమాట. నథింగ్ బట్ ఇక్కడ సౌదీ అరేబియా లైక్ మనకు ఈ అరబ్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ అరబ్ కంట్రీస్ అని మనకు గ్రూప్ అని కాల్ చేసి ఒపేక్ అనమాట. ఒపేక్ రిస్క్ ఫోర్సింగ్ ఇండియా టు ట్యాప్ ఇరాన్ ఫర్ ఆయిల్ ఇఫ్ ద ప్రైస్ సే హై. ఓకే, మనకి ఏంటంటే ఇక్కడ ఆయిల్ ప్రైస్ అలాగే హైలో ఉన్నాయనుకోండి, మనకు ఆల్రెడీ మనకు వాట్ వి కాల్ హూ ఈస్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ పెట్రోల్ టు ఇండియా ఇస్ ఆఫ్ కోర్స్ మనకు అరబ్ కంట్రీస్ అనమాట. అరబ్ కంట్రీస్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఎవరంటే మనకు ఇరాన్. ఓకే, ఇరాన్ ఈస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ పెట్రోలియం టు ఇండియా ఆఫ్టర్ అరబ్ కంట్రీస్. సో ఇక్కడ మనకి ఇరాన్తో ప్రజెంట్ మనకు గవర్నమెంట్ ఎలాంటి రిలేషన్స్ తీసుకోవడం లేదనమాట. అంటే నథింగ్ బట్ ఎలాంటి ట్రేడ్ చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే ఆఫ్ కోర్స్ యూఎస్ఏకి ఇరాన్కి వైరల్ ఉందన్నమాట. అంటే యూఎస్ఏకి ఇరాన్కి సరిగా పడదు. సో అందుకని చెప్పేసి మన గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇండియన్ గవర్నమెంట్కి అమెరికన్ గవర్నమెంట్ కొంత ప్రెజర్ చేసిందనమాట. ఏమంటే మీరు ఇరాన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్ పెట్రోల్ తీసుకోవద్దు, ఎలాంటి పరిస్థితుల్లో ఇరాన్తో మీరు ఎలాంటి రిలేషన్స్ తీసుకోవద్దు అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మన యూఎస్ వచ్చేసి మనకు అరబ్ కంట్రీస్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి సో ఓకే చేయము అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది అనమాట. తో ఇరాన్ ఇస్ ఎ ఫ్రెండ్, మనకి ఇరాన్ వచ్చి ఫ్రెండ్ అయినా కానీ మనకి ఏంటంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ కోసం ఇరాన్ని మనకు వదులుకోవాల్సి వచ్చిందనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారు ప్రజెంట్ మన పెట్రోలియం మినిస్టర్ వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ గారు. ఇలాగే మీరు ఆయిల్ ప్రైస్ని ఇలాగే ఎక్కువ ఉంచేస్తారనుకోండి, లైక్ ఈ ఒపెక్ కంట్రీస్ అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇలాగే పెట్రోల్ ప్రైస్ ఇలాగే ఎక్కువ ఉంచి, అంటే ప్రజెంట్ ఆల్రెడీ మన ఇండియాలో ఆ పెట్రోల్ ప్రైస్ వచ్చేసి ఆల్రెడీ 100 క్రాస్ అయిపోయింది. సో ఇలాగే ఉంటే ఆల్రెడీ పాండమిక్ టైంలో చాలా వరకు అందరూ సఫర్ అవుతున్నారు, గవర్నమెంట్కి ఆపోజిట్ అవుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రైజెస్ ఇలాగే ఉంటే ఖచ్చితంగా మేమేంటంటే విల్ రీథింక్ టు వాట్ వి కాల్ ఇంపోర్ట్ ద పెట్రోలియం ఫ్రమ్ ది ఇరాన్. ఓకే, ఇరాన్ నుంచి మళ్ళీ పెట్రోల్ ఇంపోర్ట్ చేయడానికి కూడా ఆలోచిస్తాం మేము. ఎందుకంటే మీరు ఇలా పెట్రోల్ ప్రైస్ తగ్గించుకున్నాం అంటే మేము ఏం చేయాలి, ఖచ్చితంగా వీ హ్యావ్ టు గెట్ ద పెట్రోల్ ఫ్రమ్ ది ఇరాన్ ఆఫ్ కోర్స్. ఇరాన్ నుంచి ఖచ్చితంగా మేము డీల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒపెక్ వాళ్ళు ఖచ్చితంగా రీథింక్ చేయాలి ఈ ప్రైజెస్ తగ్గించడంలో. మీరు తగ్గించలేని పరిస్థితులు ఏంటంటే ఖచ్చితంగా విల్ గో టు ది ఇరాన్ అండ్ విల్ ఇంపోర్ట్ పెట్రోల్ ఆఫ్ కోర్స్. ఎందుకంటే మనకు ఆల్రెడీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో మనకు చాలా వరకు ప్రాబ్లం ఉందన్నమాట. ఓకే, అర్థమవుతుంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో చాలా వరకు ప్రాబ్లం ఉంది. సో అది ఇక్కడ మనకు అదే చెప్తున్నారనమాట. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఆఫ్ కోర్స్ ఈ ఒపెక్ కంట్రీస్ ఖచ్చితంగా ఆయిల్ ప్రైస్ తగ్గించాలి, లేదంటే మేము ఆల్టర్నేటివ్ సోర్స్ చూసుకుంటామని చెప్పేసి మనకు ప్రజెంట్ మన పెట్రోలియం మినిస్టర్ గారు వాట్ వి కాల్ ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అబౌట్ ది లంకా బ్యాంకింగ్ ఆన్ $1 ఆఫ్ కోర్స్ $1 బిలియన్ ఇండియన్ స్వాప్ డీల్. ఓకే, ఇండియన్ కరెన్సీ స్వాప్ చేసుకోవడానికి శ్రీలంకన్ గవర్నమెంట్కి ఇండియన్ గవర్నమెంట్ కొద్దిగా పాజిటివ్ ఉందని చెప్తున్నారనమాట. అందుకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ప్రీవియస్గా శ్రీలంకన్ రిలేషన్స్ ఎలా ఉండాలి ఇండియాతో. ఎందుకంటే మనకి ఇండియా మ్యాప్ చూసుకునేది ఇట్లా. ఓకే, ఇక్కడ శ్రీలంక ఉంటుందన్నమాట. ఓకే, ఆల్రెడీ ఈ చైనా గవర్నమెంట్ వచ్చేసి మనకు చైనా ఇక్కడ ఉంటుంది కదా, ఆల్రెడీ చైనా గవర్నమెంట్ మనకు పాకిస్తాన్తో రిలేషన్ మంచిగా చేసుకుంటుంది, అలాగే బంగ్లాదేశ్తో మంచిగా చేసుకుంటుంది. అఫ్ కోర్స్ బంగ్లాదేశ్ మంచిగా చేసుకున్నా కానీ బంగ్లాదేశ్ కంటే మన వాటర్ కాల్ కొద్దిగా మనకు ఫేవర్గా ఉంటుంది అనుకోండి. అలాగే నేపాల్తో కూడా మనకి రిలేషన్ మంచిగా చేసుకుంటుంది. అండ్ శ్రీలంకతో కూడా రిలేషన్ మంచిగా చేసుకోవాలంటే నథింగ్ బట్ ఈ సరౌండ్ చేయాలి ఇండియా మొత్తాన్ని. అలాగే అట్ ది సేమ్ టైం ఈ ఇండియన్ ఓషన్ రీజన్లో కొద్దిగా పవర్ పెంచుకోవాలని చెప్పేసి మనకు వాటర్ కాల్ చైనా ట్రై చేస్తుంది అనమాట. సో అది ఇక్కడ చెప్తున్నారనమాట. శ్రీలంకతో రిలేషన్ మంచిగా చేసుకుంటున్నారు, శ్రీలంక ఎక్కువ అప్పులు ఇస్తున్నారనమాట. సో ఇండియా కూడా ఏంటంటే మన శ్రీలంకతో రిలేషన్ మంచిగా ఉంచుకోవాలి. అలాగే ఎందుకంటే శ్రీలంక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇండియాతో రిలేషన్స్. సో ఆల్రెడీ ఇక్కడ చైనాతో చాలా మంచిగా డెవలప్ అవుతుంది శ్రీలంక. సో అలా ఇంతకుముందు మనకి ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ నియర్లీ $400 మిలియన్ అనేది మనకు వాట్ వి కాల్ స్వాప్ చేయడం జరిగింది అనమాట. బట్ శ్రీలంక అగైన్ మనకి ఏం అడిగిందంటే $1 బిలియన్ అడిగింది అనమాట శ్రీలంకన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ని స్వాప్ చేయమని చెప్పేసి. ఎందుకంటే కోవిడ్ టైంలో చాలా వరకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మాక్సిమం అమౌంట్ ఆఫ్ శ్రీలంకన్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే టూరిజం నుంచి వస్తుంది. టూరిజం ప్రజెంట్ ఇక్కడ మన కోవిడ్ వలన పూర్తిగా ఆగిపోయింది కాబట్టి శ్రీలంకలో చాలా వరకు ఇన్కమ్ అనేది సోర్స్ లేకుండా పోయింది. సో అందుకని చెప్పేసి మనకు ప్రజెంట్ కరెన్సీ స్వాప్ అనేది అడుగుతుంది అనమాట శ్రీలంకన్ గవర్నమెంట్. సో దీనికి పాజిటివ్గా ఇండియన్ గవర్నమెంట్ ఉందని చెప్పడం జరుగుతుంది.
సో దీనివల్ల ఏంటంటే మేబీ ఫ్యూచర్లో ఇండియా అండ్ శ్రీలంక రిలేషన్స్ కొద్దిగా మంచిగా ఉండొచ్చు. సో అది ఇక్కడ మనకు ఆథర్ చెప్తున్నారనమాట జస్ట్ అబౌట్ దట్. ఇక్కడ దీని గురించి అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ ఏం లేదనమాట. సో ఇక్కడ దీని గురించి మనం ఫర్దర్గా వస్తే విల్ డిస్కస్ అబౌట్ దట్ లేటర్. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ టుడే వీ హ్యావ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్ ఫర్ ఇక్కడ మరిన్ని తెలుగు వీడియోస్ కోసం, అలాగే ఇలాంటి వీడియోస్ ట్రై చేయడం కోసం ట్రై చేస్తుంటాం. మీరు సపోర్ట్ చేస్తానండి. అలాగే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.